హాయ్ ఫ్రెండ్స్, ఇలా అయితే మేము గోవా వచ్చినాం. చూడండి, ఇదే మా రూము. చూసిన వెనక బాగున్నాడు. చూడండి, మా రూమ్ చూపెడితే ఇప్పుడు మీకు ఎట్లా ఉంది ఏం కదా అన్నది. ఎన్నో రోజుల నుండి అయితే గోవా రావాలనుకుంటాం, కానీ ఎప్పుడు కుదరలే. సడన్లీ డిసిజన్ అయ్యి 2 రోజులలో గోవా అయితే వచ్చేసినాం. ఇప్పుడు మా రూమ్ చూపెడతా. చూడండి, ఇది కబోర్డ్స్, ఈ బాల్కనీ వ్యూ అయితే బయటకు చూడనీకైతే చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంది కదా వ్యూ అయితే ఇక్కడ హైలైట్ ఉంది. వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది బాత్రూమ్, ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది చూడండి, ఇంకొక బెడ్రూమ్ ఇది చూస్తుండ్రు కదా. వీడికెళ్ళి మనకు ఇటు చూస్తే మంచిగా స్విమ్మింగ్ పూల్ కనబడుతుంది. ఇక్కడ కింద మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది. చూస్తుండ్రు అక్కడ కింద అయితే స్విమ్మింగ్ పూల్ కనబడుతుంది మనకు మంచిగా. మీకు తర్వాత ఇంకొక కబోర్డ్ అయితే ఇచ్చిండ్రు మనకు. బాగా ఒకసారి హాయ్ చెప్పు. ఇగో ఇదైతే కిచెను. మనం మొత్తం తిరిగి వచ్చి బయట వంట తినద్దు అనుకుంటే మాత్రం ఇక్కడ మంచిగా మనం వంట చేసుకోవచ్చు. చూడండి, మంచిగా వంట చేసుకోవచ్చు. సూపర్ ఉంది రూమ్ అయితే. మనకు ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చిండ్రు మంచిగా. ఏమన్నా తెచ్చుకొని ఇలా పెట్టుకోవాలనుకుంటే మంచిగా పెట్టుకోవచ్చు. చిల్లవనేసి వీళ్ళనైతే అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి రూమ్ అయితే. ఇగో టీవీ కూడా ఇచ్చిండ్రు. చూస్తున్నారు కదా టీవీ. ఇది అయితే ఇక్కడ మనకు మళ్ళీ బాల్కనీ చూడండి. ఇక కింద పూల్, స్విమ్మింగ్ పూల్. నెక్స్ట్ మనం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళడం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూశారు కదా వీడియో అయితే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన పేజీని అయితే ఫాలో అవ్వండి. డైలీ గోవా వీడియోస్ అయితే వస్తాయి. ఈరోజు ఫస్ట్ వీడియో. ఇంకా మంచి వీడియోస్ అయితే మీకు కంపల్సరీ వస్తూ ఉంటాయి. మన పేజీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ పెట్టాలో కూడా కామెంట్ చేయండి. ఇంకేమన్నా మీకు తెలిసిన ప్లేసెస్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేనైతే గోవా రావడం.